అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మిద్దెపేటకు విపరీతమైన పువ్వులు పూసాయండి. ఎప్పుడు కూడా పువ్వులు 2, 3, 4 వస్తుంటాయి తప్ప ఇన్ని పువ్వులు రావడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదండి. మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా వర్షాలకు ఉన్న విలువ మన పోషకాలకు ఉండదండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. పోషకాలకు ఉన్న విలువ వర్షపు నీరు అమృతం అనమాట. ఇవి కాంచన గన్నేరండి. ఈ కాంచన గన్నేరు పుష్పాలతో గురుదేవులకు పూజ చేస్తే చాలా శీఘ్రంగా కరుణిస్తారని పెద్దలు చెప్పారు, విన్నాను. పూలు చూడండి ఎన్ని పూలు వచ్చాయో. కాంచన గన్నేరు చాలా అరుదైన పుష్పము, చాలా విలువగల పుష్పం అండి. ఇన్ని పుష్పాలు నేను ఒక దగ్గర పెట్టానండి. చాలా ఎక్కువ పుష్పాలు వచ్చాయి కదా, చాలా ఆనందంగా ఉంది. నాకు ఎప్పుడు 4, 5 వస్తాయి, అలాంటి ఇన్ని వచ్చాయి. ఒక చిన్ని మిద్దెపై ఇన్ని వచ్చాయంటే ఒక అరుదైన విషయం అనుకుంటున్నాను. నాకు నేనే గొప్పగా ఫీల్ అయిపోతున్నానండి ఇన్ని పుష్పాలు రావడం. ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళానండి. అమ్మవారి గుడిలోని నేను చేసిన పుష్పమాల వేశాను చూడండి. ఇవిడ ఉత్సవమూర్తి అనమాట. ఊరేగుతారు, ఉత్సవమూర్తికి ఊరేగుతారు చూడండి. ఉత్సవమూర్తికి వేశాను. ఆ పైన ఆవిడ జగజ్జనని లోకమాత అయిన షష్ఠీదే అవతారంతో ఉన్నారండి ఈవేళ. మీరందరూ కూడా చూసేయండి. జై దుర్గామాతకు జై. థ్యాంక్ యూ ఎవ్రీవన్.